ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. అయితే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్. ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళి చూపించాలి అన్న వెంటనే సో ఇట్ కేమ్, ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్. మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపు ఉండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మందే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది.